ఈ బొంబాయి చట్నీ మనం ఎలా తయారు చేసుకోవద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుందామండి. దీనికి ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదండి. ఇప్పుడు ఆయిల్ వేయడం తర్వాత పోపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకుందామండి. ఈ బొంబాయి చట్నీ మనకి ఎప్పుడు చేసుకుని బొంబాయి చట్నీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. మీరు ఎంత క్వాంటిటీ చట్నీ తీసుకుని దాన్ని బట్టి పచ్చిమిర్చి తీసుకోండి. ఇలా మనం మిక్సీలో వేసుకుని కొంచెం పచ్చగా మిక్సీ కొట్టుకోవాలి. దీంట్లో మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఏమీ యాడ్ చేసుకోవట్లేదండి. ఏం అవసరం లేదు. ఇలా ఇవి వేగిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. పచ్చి వాసన లేకుండా బాగా వేపుకోవాలి. తెరగపిండి తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని ఇలా కలుపుకోవాలి. మన పోపు వేగింది. దీంట్లో మనం ఈ శనగపిండి నీళ్ళు వేసుకుందాం. దీంట్లో పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్న దాంట్లో కూడా వాటర్ వేసుకుందామండి. మన రుచికి సరిపడగా ఉప్పు, కలరు. ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర వేసుకుందాం. చూసారు కదా, మనకి బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది. ఓకేనండి, మనం వేడివేడిగా బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది.